హుస్నాబాద్ బస్టాండ్ సమీపంలో స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. టెండర్ గడువు ముగిసిన షట్టర్లను ఖాళీ చేయకపోవడంతో ఆర్టీసీ అధికారులు చర్యలు చేపట్టారు. షట్టర్ తాళం పగలగొట్టి అందులోని సామాను స్వాధీనం చేసుకున్న అధికారులు షట్టర్ నిర్వాహకులు అడ్డుకునే ప్రయత్నం చేయడంతో కొంత ఉద్రిక్తత నెలకొంది. అనంతరం పరిస్థితిని అదుపులోకి తీసుకున్నారు. మాకు అధికారం లేదా? మొన్న మా కొడుకు పెళ్ళైంది, బోకరి చేసుకొని పోయిన మా పిల్లలు. మాకు అధికారం లేదా? మీకే ఉండదు అధికారాలు. మమ్మల్ని ఆపుతున్నారు, మీరు వాళ్ళని ఆపండి. అర్థం చేసుకో. మమ్మీ ఆగు, మమ్మీ నువ్వు షాపింగ్ లో కిరాయి తీసుకుంటే 20 సంవత్సరాలు అయిపోయింది. స్టార్టింగ్ లో ఇంత ముందుకి 6 సంవత్సరాలు మా షాప్ ముందు కేలాలు పెట్టి ఈ సమయం పూర్తయిన తర్వాత కేలాలు నష్టం జరిగింది. నాకు సమయం ఎక్స్టెన్షన్ వాళ్ళు లేకపోతే మేము హైకోర్టులో కేసు ఇచ్చినాం. హైకోర్టులో ప్రజెంట్ WP నెంబర్ 20131 కాంటెంప్ట్ కేసు 1165. ఇప్పుడు 2 కేసులు పెండింగ్ లో ఉన్నాయి సార్. ఆర్టీసీ డిపార్ట్మెంట్ వాళ్ళు కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయకుండా దౌర్జన్యంగా మా షాప్ మీదకి వచ్చి దూసుకుపోతా ఉన్నారు. మా షాప్ ను మొత్తం సీల్ చేసి తీసుకుపోతా ఉన్నారు. దాంట్లో బంగారం ఉంది, నా డబ్బులు ఉన్నాయి, ఇంకా విలువైన వస్తువులు ఉన్నాయి, సామాను ఉన్నది. ఇంకా షాప్ లో తాళం వేసుకొని మేము హైకోర్టు పోయినాం. వాళ్ళు కూడా హైకోర్టు మేము పోతే మేము తాళం వేసుకునే వాళ్ళు ఆర్టీసీ వాళ్ళు కూడా తాళం వేసిండు. మేము తీసుకోలేకపోయినాం. ఇలా విలువైన వస్తువులు ఉన్నాయి, బంగారం ఉంది, డబ్బులు ఉన్నాయి సార్. దాంట్లో మరి అవి కూడా తీసుకుపోతా ఉన్నారు. మరి ఎవరికి సమాచారం ఇవ్వకుండా పోలీస్ డిపార్ట్మెంట్ సమాచారం ఇచ్చిలా, మరి నాకు సమాచారం ఇచ్చినా, హైకోర్టు సమాచారం ఇచ్చిలా. ఏ హక్కుతో వాళ్ళు ఎవరికి చెప్పకుండా దోసుకుపోతా ఉన్నారు వీళ్ళు. నాకు ప్రభుత్వం ఏంటంటే న్యాయం చేయాలి, హైకోర్టు న్యాయం చేయాలి, ప్రజాప్రతినిధులు న్యాయం చేయాలి. మంత్రి గారు దీనికి ఏ సమాధానం చెప్తా? పొన్నం ప్రభాకర్ గారు మీరు ఇక్కడ మంత్రిగా ఉన్నారు, మీ నియోజకవర్గంలో మీరు చేసిన అరాచకాల మళ్ళీ కూడా సామాన్యంగా జరిగే నష్టమా? మరి మీరు ఏం చేస్తున్నారు పొన్నం ప్రభాకర్ గారు? మరి మీరు రవాణా శాఖ మంత్రిగా ఉండి ఒక సామాన్యుకి మీరు అండగా ఉండాలి. డిపార్ట్మెంట్ నేను తప్పు చేస్తున్నా, తప్పు ప్రూవ్ చేయండి. కానీ తప్పుడు ప్రూవ్ చేయకుండా కోర్టులో కేసినప్పుడు దౌర్జన్యంగా తీసుకుపోయే హక్కు మీకు ఎవరిచ్చారు? మీ డిపార్ట్మెంట్కి మీరు ఇచ్చిలా, లేకపోతే డిపార్ట్మెంట్ స్వయంగా తీసుకున్నా? చట్టాన్ని చేతిలోకి తీసుకునే అధికారం మీకు ఎక్కడిది అని నేను అడుగుతా ఉన్నాను. పొన్నం ప్రభాకర్ దీన్ని ఇమీడియట్గా స్పందించాలి. నా దాంట్లో డబ్బులు ఉన్నాయి, బంగారం ఉంది, నా సామాను ఉన్నాయి, విలువైన సామాను ఎవరికి చెప్పకుండా ఆర్టీసీలు దోసుకుపోతా ఉన్నారు. మీ సంగతి నాకు పొన్నం ప్రభాకర్ చెప్పలేదు. ఇక్కడ నేను ఆమోదం చట్టాన్ని కూడా నేను పొన్నం ప్రభాకర్ హెచ్చరిస్తా ఉన్నా. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.